త్వరలో మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలోని మున్నేరు వాగుపై బ్రిడ్జికి మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేస్తారన్నారు. ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య బ్రిడ్జి నిర్మాణంపై గత ఎన్నికలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నానని చెప్పారు. బ్రిడ్జి కోసం 20 కోట్లు మంజూరు చేయించారన్నారు. స్థానికులతో కలిసి మున్నేరు వాగును పరిశీలించారు కోరం కనకయ్య. 10 ఏళ్లు బీఆర్ఎస్ సర్కార్ వాగుపై బ్రిడ్జి నిర్మాణాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. మీద బ్రిడ్జి లేక రాకపోకలకు ఇబ్బంది అయ్యి చాలామంది కూడా మున్నేరులో మోటార్ సైకిల్ వాళ్ళు, నడిచే వాళ్ళు ప్రాణాలు చేయకుండా ఇబ్బంది అయ్యి కొంతమంది కొట్టుకుపోవడం కూడా జరిగింది. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఎక్కడైతే రహదారు నిర్మాణం చేసేటువంటి ప్రాంతాల్లో వాగులు, ఊరిళ్ళు, వంకలు ఉన్నటువంటి ప్రాంతాలను కూడా బ్రిడ్జిలు నిర్మాణం చేసి గ్రామీణ ప్రాంతం ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సౌకర్యం కల్పించాలని ఒక మంచి లక్ష్యంతో మరి నాడు ఈ బ్రిడ్జిని మనకి ఇవ్వటం, దీని వెనుక వేమ నరేంద్ర రెడ్డి గారు ప్రధాన పాత్ర తీసుకొని వారితో పాటు సీతక్క గారు, పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు వీరందరి ప్రోత్సాహంతో బ్రిడ్జి నిర్మాణం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 20 కోట్లతో అవతల గుండ్రాది మడుగు వరకు కూడా 15 కోట్లతో మరి బీటీ రోడ్, డబుల్ రోడ్ కూడా నిర్మాణం కోసం ఫ్యామ్లో శాంక్షన్ కావటం, మరి దీనికి సంబంధించిన బ్రిడ్జికి అప్రోచ్గా ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా R&B వాళ్ళు ఎస్టిమేట్ వేసి ఈ భీమల గారు, అత్తుకొండ ఈ గారు క్షుణ్ణంగా పరిశీలించి ఎంతైతే బాగుంటుంది, ఎటువైతే రోడ్డు బాగుంటుందని చెప్పి ప్రజలకి సౌకర్యం కోసం. అదే గతంలో మనం నడిచినటువంటి రాంపురం రోడ్డు కానీ, ఆ బ్రిడ్జి కానీ, చెక్ డ్యామ్ కానీ రైల్వే కిందికి వెళ్ళిపోవటం వల్ల అక్కడి వరకే బ్రిడ్జి ఆగిపోయే పరిస్థితుంది, రాంపురం దాకా పోదు. కాబట్టి దాన్ని మార్పులు చేసి సపరేట్ డిజైన్ ఎస్టిమేట్ చేసుకొని ఆ డిజైన్ ద్వారా కుడి పక్క ఉన్నటువంటి బ్రిడ్జిని ఎడం పక్క తీసుకొచ్చి డైరెక్ట్ రాంపురానికి, ఇది ప్రజలకి ఉపయోగకరం. దాంతోపాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి ఎలాంటి అడ్డంకులు అంటే రైల్వే స్థలాలు కాకుండా పక్కనే ఉన్నటువంటి ప్రైవేట్ స్థలాలకు వెళ్ళి ఈ బ్రిడ్జి పోవడం జరుగుతూ ఉంటుంది. మరి చాలా ఈ ప్రాంత వాసులకు అదృష్టంగా భావించాలి. నా పీరియడ్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ బ్రిడ్జి రావడం అనేది చాలా సంతోషం, అదృష్టంగా.